హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ క్లాసెస్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఫ్రెండ్స్, ఇవాళ మన సెషన్ తెలుగు వర్షన్లో ఉండబోతుంది. ఇంతవరకు మనము ఇంగ్లీష్ వర్షన్లో వీడియోస్ అన్నీ చేసుకుంటూ వచ్చాం. బట్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ వీడియోస్ తెలుగులో కూడా చేయండి. సో అందుకోసమని వీ హ్యావ్ బ్రాట్ దిస్ తెలుగు వర్షన్. సో ఇవాళ మన వీడియోలో ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. మన హిస్టరీ గురించి తెలిసిందే కదా, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీగా డివైడ్ చేయబడింది. సో అందులో ద ఫస్ట్ పార్ట్ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్, వేదిక్ సివిలైజేషన్, తర్వాత మహాజనపదాస్, మౌరియన్స్, తర్వాత గుప్తాస్. సో ఇలా అన్ని నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటాం. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ద ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి తెలుసుకుంటాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏన్షియంట్ హిస్టరీ కన్నా ముందు, అంటే ఏన్షియంట్ పీరియడ్ కన్నా ముందు ఏదైతే హిస్టరీ పీరియడ్ ఉందో దాన్ని మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం. అంటే ఎందుకు అంటారు అంటే, మనకు ఈ పీరియడ్ గురించి రిటర్న్ ఎవిడెన్సెస్ ఏవీ లేవు. ఎక్కడ కూడా గోడల పైన కానీ, రాయి పైన కానీ, సో ఏదైనా వాల్స్ పైన కానీ ఎక్కడ కూడా ఇన్స్క్రైబ్ చేయలేదు. సో మనకు ఉన్న ఏకైక ఎవిడెన్స్ ఏది అంటే ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్ అండ్ ఆర్టిక్రాఫ్ట్స్. అంటే ఆ టైంలో వాళ్ళు వాడిన వస్తువులు బట్టి మనం ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది గుర్తించాం. సో ఈ హిస్టారిక్ పీరియడ్ ఎప్పుడు మొదలైందంటే 2 మిలియన్ ఇయర్స్ అగో మొదలైంది. ఇప్పటి నుంచి 2 మిలియన్ ఇయర్స్ అగో మనకు హ్యూమన్ ప్రెసెన్స్ అనేది ట్రేస్ అయింది. ఎలా? ఈ ఆర్కియాలజీ, ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ ఎక్స్కవేషన్స్ ద్వారా ఈ 2 మిలియన్ ఇయర్స్ ముందు హ్యూమన్స్ ఉన్నారు అని మనం గుర్తించాం. అంటే అంతకన్నా ముందు, అంటే యాజ్ పర్ హిస్టోరియన్స్ వేరే థీరీస్ ప్రకారం 5 మిలియన్ ఇయర్స్ కన్నా ముందు హ్యూమన్స్ ఎగ్జిస్ట్ అయ్యారు. బట్ మనకి ఎవిడెన్సెస్ ఎప్పటి నుంచి దొరికాయి అంటే 2 మిలియన్ ఇయర్స్ అగో. సో అప్పుడు పీరియడ్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ పీరియడ్. అండ్ అందులో ఫస్ట్ పీరియడ్ వచ్చేసి పాలియోలిథిక్ ఏజ్. సో దాని గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనము హ్యూమన్స్ 2 మిలియన్ ఇయర్స్ అగో ఎలా ఉన్నాము, సో అప్పటి నుంచి ఎలా డెవలప్ అవ్వకుండా వస్తున్నాం, ఎకానమీ వైజ్, డెవలప్మెంట్ వైజ్, సివిలైజేషన్ వైపు. సో ఇలా ఎలా డెవలప్ అయ్యాము, సో ఇప్పుడు 2021కి ఎలా రీచ్ అయ్యాము, ఇదంతా నేర్చుకోవడమే మన హిస్టరీ. సో పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. సింపుల్గా చార్ట్స్, పిక్చరికల్ రిప్రజెంటేషన్స్, స్టోరీలా గుర్తుపెట్టుకుంటే హిస్టరీ అంత ఈజీ సబ్జెక్ట్ ఏదీ లేదు. సో లెట్స్ స్టార్ట్ ఆ సెషన్ టుడే. ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ ఆ సెషన్, మా వాట్సాప్ గ్రూప్ని, టెలిగ్రామ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో డైలీ క్విజెస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ మీకు దొరుకుతాయి, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యర్ ఎగ్జామినేషన్. నా పాలియోలిథిక్ ఏజ్ గురించి నేర్చుకునే ముందు మనం ఫస్ట్ ఒక ఇండియన్ హిస్టరీ ఒక అవుట్లైన్ అనేది నేర్చుకుందాం. సో మనకి ఏదైనా నేర్చుకునే ముందు సో ఎగ్జాక్ట్లీ మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది తెలియాలి. ఈ ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే మనకి రిలేట్ చేసేలాగా ఉండాలి. అంటే ఈ టాపిక్ ఈ పర్టికులర్ పీరియడ్కి సంబంధించింది, సో ఈ టాపిక్ ఈ పర్టికులర్ పీరియడ్ తర్వాత స్టార్ట్ అయ్యింది, ఇంతకుముందు ఈ పీరియడ్ తర్వాత స్టార్ట్ అయ్యింది. అలా చదివితే మనకి క్లాసిఫికేషన్ ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇయర్స్ అనేవి ఉంటాయి కదా. సో బ్రాడ్ క్లాసిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ హిస్టరీ అనేది మేజర్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈజ్ ద మెడివల్ హిస్టరీ, అండ్ థర్డ్ వన్ ఇస్ ద మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీ అంటే 2 మిలియన్ ఇయర్స్ అగో. ఈ ఏన్షియంట్ హిస్టరీ కన్నా ముందు మనం ఏం పీరియడ్ హిస్టరీ నేర్చుకోవడం ఏమంటారు? ప్రీ హిస్టరీ. సో 2 మిలియన్ బీసీ నుంచి 1200 AD వరకు ఇది జరిగింది. అండ్ 1200 AD తర్వాత మెడివల్ పీరియడ్ స్టార్ట్ అయింది, అంటే మెడివల్ హిస్టరీ స్టార్ట్ అయింది. ఇందులో మనకు సుల్తానియాస్, రాజులు వీళ్ళంతా ఉన్నారు. మోస్ట్లీ సుల్తానియాస్, ఏన్షియన్ దాంట్లో మనకు రాజులు వస్తారు. అండ్ తర్వాత మోడర్న్ హిస్టరీలో మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ విన్నాం కదా. అంటే యూరోప్ నుంచి ఎప్పుడెప్పుడు పీపుల్ వచ్చి ఇండియాలో ట్రేడ్ చేయడానికి సెటిల్ అయ్యారో అప్పటి నుంచి మన ఇండిపెండెన్స్ 1947 15th ఆగస్ట్ అప్పటి వరకు జరిగిన పీరియడ్ అనేది మోడర్న్ హిస్టరీ అంటారు. అండ్ ఇప్పుడు ఇది ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కాబట్టి మనము ఓన్లీ ఇది మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కంప్లీట్ అయ్యాక మెడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ సిరీస్లో ఇవాళ మనం చూడబోయేది ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్. ప్రీ హిస్టరీ ఇప్పుడు చూస్తాము, హరప్పన్ సివిలైజేషన్ నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ప్రీ హిస్టరీ, హరప్పన్ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజ్ వస్తుంది. ఆ వేదిక్ ఏజ్ తర్వాత మహాజనపదాస్ పీరియడ్ని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు. ఏది అంటే బుద్ధ పీరియడ్ అంటారు. ఎందుకంటే బుద్ధ ఈ పీరియడ్లో బోర్న్ అయ్యారు. బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ దిస్ పీరియడ్, అందుకే బుద్ధ పీరియడ్ అని కూడా అంటారు. అండ్ మౌర్యన్ అండ్ లేటర్ మౌర్యన్స్ అంటే మనకి మౌర్యన్లో ఫేమస్ కింగ్ ఎవరండి? అశోక.
సో మౌర్యన్ లేటర్ మౌర్యన్ అశోక, తర్వాత వేరే వేరే డైనాసిటీస్ కింగ్స్ గురించి నేర్చుకుంటాం. దాని తర్వాత గుప్తా అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్లో మనము గుప్తా వాళ్ళ తర్వాత డైనాసిటీ వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఇంకో క్వశ్చన్ అండి, మనకి నెపోలియన్ ఆఫ్ గుప్తా పీరియడ్ అనేవన్నీ ఎవరిని అంటారు తెలుసా? సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగారు. నెపోలియన్ ఆఫ్ గుప్తా పీరియడ్ సముద్రగుప్త. సో సముద్రగుప్త అనే కింగ్ని నెపోలియన్ ఆఫ్ గుప్తా పీరియడ్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు, ఎందుకు అనేది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది కదా, ఇండియన్ హిస్టరీ ఎలా క్లాసిఫై చేస్తారని. ఒక్క నిమిషం. ఇండియన్ హిస్టరీ ఎలా క్లాసిఫై చేస్తారని ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ప్రీ హిస్టరీ పీరియడ్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఇంతవరకు మనము హిస్టరీ గురించి బ్రాడ్ క్లాసిఫికేషన్ చూస్తాము. హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో ప్రీ హిస్టరీ. ఇప్పుడు మళ్ళీ ప్రీ హిస్టరీలో మనము 3 పీరియడ్స్ అనేది క్లాసిఫై చేస్తాం. ఎందుకంటే సో ఎలా డివైడ్ చేశారు, దేని బేసిస్ మీద డివైడ్ చేశారు అంటే, ఆ టైంలో వాళ్ళ హ్యూమన్స్ టూల్స్ యూస్ చేసేవారు. అంటే వాళ్ళ ఆహారం సంపాదించుకునే కన్నా, లేదా వేరే దానికైనా, ఇల్లు కట్టుకోవడానికైనా, వేరే వాళ్ళ లివింగ్ స్టైల్ని ఎలా లీడ్ చేశారని దాన్ని బట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ద ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టోన్ ఏజ్, సెకండ్ పార్ట్ వచ్చేసి బ్రాంజ్ ఏజ్, అండ్ థర్డ్ పీరియడ్ వచ్చేసి మెటల్ ఏజ్. సో ఫస్ట్ స్టోన్ ఏజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోన్ ఏజ్ అంటే పేరులోనే ఉంది కదా. సో ఆ కాలంలో మోస్ట్లీ పీపుల్ వచ్చేసి స్టోన్నే యూస్ చేసేవాళ్ళు. వాళ్ళు టూల్స్ అన్నా కూడా, ఆహారం సంపాదించుకునేకైనా, వేరే దేని అవసరానికైనా స్టోన్నే యూస్ చేసేవారు. స్టోన్ తప్ప వాళ్ళకి వేరే దేని గురించి తెలీదు. బేసికలీ వాళ్ళు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అంటారు కదా. హంటర్స్ అంటే వేటాడడం, గ్యాదరర్స్ అంటే వెళ్ళి పండ్లు, కూరగాయలు ఇవన్నీ తెచ్చుకొని తినడం, అంతవరకే. సో వీళ్ళకి క్లాతింగ్ మీద తెలీదు, అగ్రికల్చర్ అంటే ఏంటో తెలీదు, ఇల్లు అంటే ఎలా తెలియదు, ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలీదు, మోడర్న్ టూల్స్ తెలీదు. సో ఓన్లీ స్టోన్ ఉంది, చేతికి దొరికింది రాయితో వాళ్ళు ఏది దొరికితే అది చేసేవారు, టూల్స్ తయారు చేసుకునేవారు. బ్రాంజ్ ఏజ్ వచ్చేసరికి ఈ ఏజ్లో వీళ్ళకి కాపర్ అనేది దొరికింది. ఏం దొరికింది? కాపర్ అనే మెటల్ దొరికింది. వాళ్ళకి ఆ టైంలో అది కాపర్ అని తెలీదు, కానీ ఒక డిఫరెంట్ ఐటమ్ దొరికింది. సో వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ స్టోన్ని కాపర్ని కలిపి టూల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. మెటల్ ఏజ్లో ఏమైంది అంటే, మనకు వాళ్ళకి ఐరన్ కనిపించింది. ఇంతవరకు స్టోన్ చూశారు, స్టోన్ తర్వాత కాపర్ చూశారు, కాపర్ తర్వాత మెటల్ ఏజ్లో ఏమైందంటే ఐరన్ కనిపించింది. సో మనం మనుషులు ఊరికే ఉంటారు కదా, ఏది కనిపిస్తే దాంతో ఎక్స్పెరిమెంట్ చేసేలాగే ఉంటారు. సో అందుకోసమని స్టోన్ ఇక్కడ కాపర్ దొరికి ఇక్కడ ఐరన్ వచ్చింది. ఇక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఇంకా ఇన్నోవేటివ్ అయ్యాయి, కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా మన సివిలైజేషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యకుండా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు స్టోన్ ఏజ్ ఉంది. స్టోన్ ఏజ్ 2 మిలియన్ బీసీ నుంచి 4000 బీసీ వరకు జరిగింది. సో ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. అంటే స్టోన్ ఏజ్లో అంతా స్టోనే యూస్ చేస్తారు, కానీ ఒక పీరియడ్లో మామూలుగా టూల్స్ తయారు చేస్తే నెక్స్ట్ పీరియడ్ వచ్చేసరికి దాన్ని కొంచెం మోడిఫై చేసి, దాన్ని కొంచెం అక్యురేట్ షేప్లో తెచ్చేసేసి, దాన్ని బట్టి వీళ్ళు స్టోన్ ఏజ్ని 3 పార్ట్స్కి డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ టూల్స్. అంటే మన స్టోన్ టూల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎలా డిజైన్ దాన్ని బట్టి 3 పార్ట్స్కి డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి పాలియోలిథిక్ ఏజ్. పాలియో ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ అండి. సో పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్ గ్రీక్ వర్డ్స్. ఎందుకంటే హిస్టోరియన్స్ చాలా మటుకు గ్రీక్ నుంచి వచ్చేవాళ్ళు, గ్రీస్ నుంచి. సో వాళ్ళు గ్రీక్ వర్డ్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పాలియో అంటే ఓల్డ్ అండి. లిథిక్ అంటే లిథిక్ అంటే స్టోన్. వాళ్ళ భాషలో లిథిక్ అంటే స్టోన్ అంటారు. సో పాలియో అంటే ఓల్డ్. సో రెండు కలిపితే ఏమవుతుంది? ఓల్డ్ స్టోన్ ఏజ్. సో స్టోన్ ఏజ్లో ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, లేటెస్ట్ స్టోన్ ఏజ్, దర్ ఈజ్ న్యూ స్టోన్ ఏజ్. సో మన క్లాసిఫికేషన్ అయిపోయింది, సింపుల్ అంతే. స్టోన్ ఏజ్లో పాతది, మిడిల్ది, కొత్తది. సో పాత దాన్ని ఏమంటారు? పాలియోలిథిక్. మిడిల్ దాన్ని మీజో అంటే మిడిల్, దట్ ఈజ్ లేట్ స్టోన్ ఏజ్, అండ్ నియోలిథిక్ అంటే న్యూ. సో ఇలా డివైడ్ చేశారు. పాలియోలిథిక్ చెప్పాం కదా, 2 మిలియన్ బీసీ టు 10,000 BC, the first period where human traces were found. అండ్ నెక్స్ట్ మీజోలిథిక్ వస్తుంది. ఆఫ్టర్ మీజోలిథిక్ నియోలిథిక్. ఇప్పుడు స్టోన్ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. స్టోన్ ఏజ్ అయిపోయాక వీళ్ళు ఎక్కడికి ఎంటర్ అయ్యారంటే బ్రాంజ్ ఏజ్లోకి ఎంటర్ అయ్యారు. ఎప్పుడు? 4000 BCలో. బ్రాంజ్ ఏజ్లో ఎంటర్ అయ్యాక చెప్పాం కదా, కాపరు ప్లస్ స్టోన్ యూజ్ చేశారు. సో అందుకోసమని మనం దీన్ని ఏమంటాము? చాల్కోలిథిక్ ఏజ్ అంటారు. బ్రాంజ్ ఏజ్ అన్న, చాల్కోలిథిక్ ఏజ్ అన్న. ఎప్పుడు? 4000 BCని స్టార్ట్ అయింది, 1500 BC వరకు కంటిన్యూ అయింది. సో 1500 BCలో వీళ్ళకి ఏమైంది అంటే ఐరన్ దొరికింది. ఐరన్ దొరికాక సో దీన్ని ఐరన్ ఏజ్ అంటారు, మెటల్ ఏజ్ ఆర్ ఐరన్ ఏజ్. అండ్ 200 BC వరకు ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది మెటల్ ఏజ్ వరకు నడిచింది. ఇప్పుడు
స్టోన్ ఏజ్ గురించి తెలుసుకున్నాం కదా. స్టోన్ ఏజ్లో మనకి ఏమేం చేశారు, పాలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్. అంటే పాత స్టోన్ ఏజ్, మిడిల్ లేట్ స్టోన్ ఏజ్ అండ్ న్యూ స్టోన్ ఏజ్, ఇవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు పాలియోలిథిక్ చూడండి, టైం పీరియడ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మిలియన్ బీసీ నుంచి 10,000 బీసీ వరకు, అంటే చాలా లాంగ్ పీరియడ్. ఈ లాంగ్ పీరియడ్ని చాలా డెవలప్మెంట్ జరిగింటాయి కదా. సో మనం నేర్చుకోవడానికి అనుగుణంగా దాన్ని కూడా సెగ్రిగేట్ చేశారు. ఎలా అంటే లోయర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, అప్పర్ పాలియోలిథిక్. అంటే టైం పీరియడ్ ద్వారానే అండి. చూడండి మీరు ఏది డివైడ్ చేసినా టైం పీరియడ్ ద్వారా డివైడ్ చేశారు. పాలియోలిథిక్లో ఫస్ట్ అంటే అర్లీ పాలియోలిథిక్ పీరియడ్ అంటారు కదా. ఫస్ట్ పాలియోలిథిక్ స్టార్ట్ అయింది ఎలా ఉన్నారో, కొన్ని రోజులు అయ్యాక ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు. సో లోయర్, మిడిల్, అప్పర్, ఇవి టైమ్ లైన్స్ అండి. సో ఈ పెద్దగా అడగరు. ముందు చెప్పాం కదా, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్, మోడర్న్, దీని టైమ్ లైన్స్ ఉన్నాయి, టైం పీరియడ్స్, అవి ఇంపార్టెంట్. ఈ పాలియోలిథిక్, మీజోలిథిక్ కూడా అప్పుడప్పుడు అడగచ్చు. సో ఈ కింద క్లాసిఫికేషన్స్ అడగరు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ద ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆర్ పాలియోలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా is divided into 3 phases according to the nature of stone tools used. చెప్పా కదా, స్టోన్ టూల్స్ మనకు దాని ఎలా నేచర్ ఉంది అంటే అవి ఎలా ఉన్నాయి దాన్ని బట్టి డివైడ్ చేశారు. అండ్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద క్లైమేట్. వెరీ ఇంపార్టెంట్ అండి. క్లైమేట్ లేకుంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్సే ఉండేది కాదు. ఒకవేళ క్లైమేట్ చేంజ్ లేదు అని అంటే మనకు చదువుతాం నెక్స్ట్ వీడియోలో, దాన్ని క్లియర్గా చదువుదాం. ఇప్పుడు చూడండి పాలియోలిథిక్ పీరియడ్. సో అది చూసారా, ఇప్పుడున్న అర్త్కి ఈ ఫోటోలో ఉన్న అర్త్కి డిఫరెన్స్ ఉంది కదా, ఏముంది. సో ఈ అర్త్ అనేది పాలియోలిథిక్ పీరియడ్ టైంలో మొత్తం ఐస్తో కవర్ అయి ఉండిందండి. సో టోటల్గా ఐస్తో, కింద వీడియో చూసారా. సో ఇదంతా ఐస్తో, ఐస్ ఏజ్ అంటారు కదా, మీరు ఐస్ ఏజ్ మూవీ చూస్తుంటే మీకు అర్థమయ్యేది, మొత్తం ఐసే ఉంటుంది. సో స్విట్జర్లాండ్ లేదంటే గ్రీన్లాండ్ అలాంటి ప్లేసెస్లో చూస్తారు కదా ఐసు. సో మొత్తం ఎర్త్ అలానే ఉంది. అందుకోసమని హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ చాలా కష్టమైపోయేది. హ్యూమన్స్ ఆ టెంపరేచర్కి అప్పట్లో తట్టుకునే వాళ్ళు కాదు. సో కొన్ని ప్లేసెస్లో మాత్రమే కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉండేవి. అందులో ఉన్న మనుషులే అప్పటి నుంచి టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల ఎక్స్పాండ్ అవ్వకుంటూ మన అర్త్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. ఇప్పుడు పాలియోలిథిక్ పీరియడ్ డెవలప్డ్ ఇన్ ద ప్లిస్టోసిన్ పీరియడ్ అంటే ఏంటి? ప్లిస్టోసిన్ పీరియడ్ అంటే నథింగ్ బట్, సో మన అర్త్ టోటల్గా ఐస్తో కవర్ అయిపోయింది. అండ్ అప్పుడప్పుడు గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి కదా, గ్లేషియర్స్ అంటే ఐస్ గడ్డలు ఉన్నాయి కదా, ఇవన్నీ మెల్ట్ అవుతాయి కదా. ఆ మెల్ట్ అయినప్పుడు కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఫామ్ అవుతాయి, అప్పుడు ఈ మనిషి అక్కడ ఉండేవాడు. సో డెవలప్డ్ ఇన్ ద ప్లిస్టోసినిక్ పీరియడ్ ఆర్ ద ఐస్ ఏజ్. ఇప్పుడు Paleolithic men did not know the use of fire and did not practice any form of agriculture. చెప్పాం కదా, వాళ్ళకి ఫైర్ అంటే ఏం తెలీదు, అగ్రికల్చర్ ఏంటో తెలీదు, ఇల్లు ఎలా కట్టుకోవడమో తెలీదు, క్లాతింగ్ బట్టలు ఎలా వేసుకోవడం ఇవన్నీ ఏంటి తెలీదు. జస్ట్ ఫుడ్ సంపాదించుకోవడం, తినడం. అండ్ షెల్టర్ ఎక్కడ తీసుకునేవాళ్ళు చెప్పాయి కదా, రాక్ షెల్టర్స్ కింద, అంటే ఓపెన్ ఏరియా, అదే రివర్ వ్యాలీస్ చుట్టుపక్కల నీళ్ళు తాగడానికి అవసరం అది, లేదంటే కొండల మధ్యలో అంటే రాక్ షెల్టర్స్ అంటారు కదా, అందులో ఉండేవాళ్ళు. Paleolithic men belong to నెగ్రిటో రేస్ అంటే ఒక హ్యూమన్ రేస్ని ఒక పర్టికులర్ పీపుల్ని, ఇప్పుడు మనము నైజీరియన్స్ అంటాం, అమెరికన్స్ అంటాం, ఇండియన్స్ అంటాం కదా, అలా ఒక నెగ్రిటో రేస్ అన్నారు. ప్రజెంట్ మన ఇప్పుడు టైంలో ఈ రేస్ ఎక్కడుంది అంటే అండమాన్ ఉంది కదా, అండమాన్లో ఉండే పీపుల్ని నెగ్రిటో రేస్ అంటారు. సో పాలియోలిథిక్ పీపుల్ అనేవాళ్ళు ఆ రేస్కి సంబంధించిన వాళ్ళు, ఆ ఫీచర్స్ వాళ్ళలో కనిపిస్తాయి. నెక్స్ట్, the first discovery of rock paintings was made in the 1867-68 by an archaeologist Archibald Carli. అంటే రాక్ పెయింటింగ్, ఏన్షియంట్ హిస్టరీ అంటే మనకు తెలిసింది ఏవేవి, ఏన్షియంట్ మ్యాన్, రాక్, ఫైర్, తర్వాత రాక్ పెయింటింగ్స్, ఇవే మేజర్గా మనకు గుర్తొచ్చేవి ఇవే. సో రాక్ పెయింటింగ్ ఫస్ట్ ఎక్కడ కనుగొన్నారు అంటే 1867-68లో ఎవరు కనుగొన్నారు, ఆర్కియాలజిస్ట్ ఆర్కిబల్డ్ క్యారలీ. సో ఈ సైంటిస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ పెయింటింగ్స్ అనేది కనిపెట్టాడు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చూసాం కదా పిక్చరు, ఈ పిక్చర్ చూస్తే మీకు ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ గుర్తొస్తుంది. ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్లో మనం చదువుకుంటాం. సో ఫస్ట్ హ్యూమన్ ఎలా ఉన్నాడో స్టేజ్ బై స్టేజ్ ఎలా డెవలప్ అవ్వకుండా వచ్చాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకు వీడియోకి సంబంధించి లోయర్ పాలియోలిథిక్, మిడిల్, అప్పర్, మీజోలిథిక్, నియోలిథిక్, ఇదొక టైం పీరియడ్. సో మనం ఫస్ట్ లోయర్ పాలియోలిథిక్ చదవబోతున్నాం. ఇందులో హ్యూమన్ ఎలా ఉండేవాడు అంటే ఇలా ఉండేవాడు. సో 4 legs మీద నడిచేవాడు, 4 legs అంటే 2 hands 2 legs, సో దీని మీద నడిచేవాడు. అండ్ లోయర్ పాలియోలిథిక్ నుంచి
పెలియోలిథిక్ వెళ్ళే లోపు ఈ హాస్ బికమ్ సమ్వాట్ స్ట్రైట్, అంటే కాస్త స్ట్రైట్గా అయ్యాడు, ఈ బ్యాక్ బోన్ కాస్త స్ట్రైట్గా అయింది, నిల్చుకున్నాడు లేసి. వాటిని ఏమంటారు అంటే హోమో ఎరెక్టస్ అని అంటారు. ఏమంటారు? హోమో ఎరెక్టస్ అని అంటారు. సో ఇలా డెవలప్ అవ్వుకుంటూ వచ్చి మనం ఇప్పుడు ఎలా ఉన్నాం, మన హ్యూమన్ ఫామ్ మోడర్న్ మ్యాన్ అంటారు కదా, హ్యూమన్ ఫామ్ ఎప్పుడు యాక్చువల్గా డెవలప్ అయ్యింది లాస్ట్ స్టేజ్లో అంటే అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్లో హ్యూమన్ అనేవాడు తన పర్ఫెక్ట్ షేప్ అటైన్ అయ్యాడు. సో ద మోడర్న్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ ద అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్. ఈ ఏజ్లోనే మనము మనం ఇప్పుడు ఎలా ఉన్నామో, సో మనకి ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్లో. ఇప్పుడు మనం లోయర్ ప్యాలియోలిథిక్ పీరియడ్ గురించి చదువుకుందాం. సో ఇట్ కవర్స్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద ఐస్ ఏజ్. చెప్పా కదా, ఈ పీరియడ్ అంతా మోస్ట్లీ ఆల్ ఓవర్ ద ఎర్త్ ఐస్ ఉన్నింది, కాస్త కొన్ని ప్లేసెస్లో మాత్రమే హ్యూమన్స్ ఉండేవాళ్ళు. అండ్ హంటర్స్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్ ఆల్రెడీ చెప్పాను. టూల్స్ యూజ్డ్ వర్ హ్యాండ్ యాక్సెస్, చాపర్స్ అండ్ క్లెవర్స్. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాసిఫికేషన్ అనేది జరిగిందే టూల్స్ మీద. సో క్వశ్చన్ అనేది టూల్స్ మీదే వచ్చేకి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చాపర్, హ్యాండ్ యాక్స్, క్లివర్. ఈ చాపర్ ఏదైనా పగలగొట్టడానికి, హ్యాండ్ యాక్స్ ఏదైనా తీయడానికి, అండ్ క్లివర్స్ అంటే మనం వాళ్ళ యానిమల్స్ చంపుతారు కదా, దాన్ని స్కిన్ తీయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ పిక్చర్ ఇచ్చాను చూడండి, ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, సో ఈ క్లాతింగ్ అనేది లేదండి, బై మిస్టేక్ వచ్చింది, వాళ్ళ క్లాతింగ్ ఉండేది కాదు. సో రాక్ షెల్టర్స్, ఇదే రాక్ షెల్టర్స్, యానిమల్ని చంపుతున్నారు. సో వాళ్ళకి ఇవి తప్ప ఏవి తెలియదు, చంపడం, తినడం, రాక్ షెల్టర్స్ కింద షెల్టర్ తీసుకోవడం, ఇంతే. అండ్ అర్లియస్ట్ లోయర్ ప్యాలియోలిథిక్ సైట్స్ ఇన్ బోరి ఇన్ మహారాష్ట్ర. సో మన ప్యాలియోలిథిక్ పీరియడ్ హ్యూమన్స్ ఇండియాలో ఎక్కడ ఫస్ట్ ట్రేస్ అయ్యింది అంటే బోరి అనే ప్లేస్లో ఎక్కడుంది, మహారాష్ట్రలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. బోరి అనే ప్లేస్లో మహారాష్ట్రలో ఫస్ట్ హ్యూమన్ ట్రేసెస్ అనేవి కనిపించాయి. లైమ్ స్టోన్ అండ్ పెబుల్స్ వర్ యూజ్డ్ టు మేక్ ద టూల్స్. లైమ్ స్టోన్ తెలుసు కదా, సో ఇది లైమ్ స్టోన్. సో ఈ స్టోన్స్ తర్వాత పెబుల్స్ అంటే మనకి బీచ్లో లేదా సముద్రం ఒడ్డున దొరుకుతాయి కదా, సో అవి ఆ పెబుల్స్ యూస్ చేసి మనకు టూల్స్ చేసేవాళ్ళు. బేసికలీ ఈ స్టోన్స్ వాళ్ళకి దొరికేవి కాబట్టి దాన్ని యూస్ చేసుకొని టూల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేజర్ సైట్స్ ఆఫ్ లోయర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఫస్ట్ ఎర్లీ ప్యాలియోలిథిక్ ఏజ్ అని చెప్పాయి కదా, మనకి ఎక్కడెక్కడ ఉన్నారు, ఫస్ట్ ఇనిషియలీ ఎక్కడెక్కడ ఉన్నారు, సో ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నాను. సోన్ వ్యాలీ ప్రెజెంట్లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. వ్యాలీ అండ్ రివర్ ఒడ్డున మ్యాప్లో మరీ చూపిస్తాను. డెజర్ట్ కాశ్మీర్, దట్ ఈస్ థార్ డెజర్ట్. మివార్ ప్లెయిన్స్ సౌరాష్ట్ర గుజరాత్లో, సెంట్రల్ ఇండియా, డెక్కన్ ప్లాట్యూ, చోటన్ నాగ్పూర్ ప్లాట్యూ, నార్త్ ఆఫ్ కావేరీ రివర్ పక్కన కూడా ఉన్నారు. అండ్ బెలన్ వ్యాలీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ బెలన్ వ్యాలీ యూపీలో ఉంది. సో ఈ ప్లేస్లో ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ నుంచి అంటే ప్యాలియోలిథిక్ స్టార్టింగ్ పీరియడ్ నుంచి నియోలిథిక్ వరకు మనుషులు ఇక్కడే ఉన్నారు. సో ప్లేస్ చేంజ్ చేయలేదు. కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. కానీ ఈ బెలన్ వ్యాలీలో మాత్రం అన్ని స్టేజెస్ వాళ్ళు ఉన్నారు. అన్ని స్టేజెస్ సంబంధించిన ఎవిడెన్సెస్ ఇక్కడ దొరికాయి. అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ భీంబెట్కా ఇన్ మధ్యప్రదేశ్. భీంబెట్కా వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ మనకు రాక్ షెల్టర్స్ తర్వాత పెయింటింగ్స్ కనిపిస్తాయి. అంటే ఎర్లీ మ్యాన్ ఎక్కడెక్కడ ఉన్న రాక్స్ చెప్పాయి కదా, ఆ రాక్స్ ఇవన్నీ భీంబెట్కాలో ఉన్నాయి. అందులో పెయింటింగ్స్ కూడా చూడొచ్చు. మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, పిక్చర్ రిఫరెన్స్ కోసమని. సో ఇవి పెయింటింగ్స్, ఇవి రాక్ షెల్టర్స్, ఇందులో ఉండేవాళ్ళు. ఇప్పుడు మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్లో ఫస్ట్ ప్యాలియోలిథిక్ ఏజ్ అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చింది టూల్స్ యూస్ చేయడం వలన కొంచెం. ఇప్పుడు కొంచెం మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎలా అంటాం, ఇప్పుడు నెక్స్ట్ పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టూల్స్ అనేవి కొంచెం షార్పన్ చేసేకి ట్రై చేస్తారు. ఇది చూడండి, చూసారా పాయింట్స్ ఉన్నాయా, కొంచెం షార్ప్ చేయడానికి, కొంచెం ఒక డిఫరెంట్ షేప్లో తేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏమేం చేస్తారు అంటే ఫ్లేక్స్, బ్లేడ్స్, పాయింటర్స్, స్క్రాపర్స్, బోరర్స్. సో ఇవి టూల్స్ నేమ్ అంట. ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి అడుగుతారు, దీస్ టూల్స్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ ఆర్ ఇన్ మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్ వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్, ఇలా క్వశ్చన్ రావచ్చుకి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టూల్స్ వాజ్ స్మాలర్, లైటర్ అండ్ థిన్నర్. ఫస్ట్ ప్యాలియోలిథిక్ ఏజ్లో టూల్స్ చేసేవన్నీ బ్లంట్గా ఉండేవి, ఇర్రెగ్యులర్ షేప్లో, లావుగా సో ఈ పేజ్లో వచ్చేసరికి చిన్నవి, తర్వాత లైటర్, చిన్న టూల్స్ చేసేవాళ్ళు. ఇదండి ఇవన్నీ టూల్స్. తర్వాత సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ పీరియడ్లో ఎక్కడ ఉన్నవాళ్ళు, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవ్వకుంటూ వస్తుందని చెప్పాయి కదా, అప్పుడు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఎక్కడెక్కడికి పోయి బెలాన్ వ్యాలీ ఇన్ యూపీ చెప్పాయి కదా,
అన్ని స్టేజెస్లో ఈ బెలాన్ వ్యాలీ యూపీలో ఉన్నారు. లూని వ్యాలీ, సోన్ అండ్ నర్మదా రివర్స్, భీంబెటకా, తుంగభద్ర రివర్ వరకు వచ్చారు. పొట్వార్ ప్లాట్యూ, సంగావ్ కేవ్ రివర్, పెషావర్, పాకిస్తాన్. సో ఈ ప్లేసెస్లో మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజ్లో పీపుల్ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్. లోయర్ అయిపోయింది, మిడిల్ అయిపోయింది, ఇప్పుడు అప్పర్కి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ కొంచెం స్మార్ట్ అయ్యారండి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం తెలీదు, సెకండ్లో తెలీదు, థర్డ్లో కొంచెం స్మార్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే మనం యానిమల్ని చంపేస్తారు కదా, తిన్నాక బోన్స్ మిగులుతాయి కదా, ఆ బోన్స్తో వీళ్ళు టూల్స్ తయారు చేశారు. ఇదండి, ఆ బోన్స్తో వీళ్ళు టూల్ తయారు చేయడం మొదలుపెట్టారు. సో it coincided with the last phase of the ice age when the climate became comparatively warmer and less humid. ఈ పీరియడ్ వచ్చేసరికి టెంపరేచర్ అనేది మెల్లిగా వామ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇంతకుముందు ఫుల్ ఐస్ ఉంది కదా, ఇప్పుడు కొంచెం వేడిగా లెస్ హ్యూమిడ్గా తయారవడం స్టార్ట్ అయింది. సో వేడిగా లెస్ హ్యూమిడ్ తయారైంది అంటే హ్యూమన్ కండిషన్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫ్లోరా అండ్ ఫానా అంటే చెట్లు, పక్షులు వేరే అవన్నీ పెరగడానికి సూటబుల్ కండిషన్ డెవలప్ అవుతుంది ఈ ఏజ్లో. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు, కంప్లీట్గా అనలేము. సో మనకి క్లైమేట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవడం బేసికలీ మొదలైంది. ఇప్పుడు ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసెపియన్స్. మీకు చెప్పా కదా ఆల్రెడీ, లోయర్ ప్యాలియోలిథిక్ ఏజ్లో హోమో ఎరెక్టస్ అంటే కొంచెం స్ట్రైట్గా అయ్యారు. మనకి మోడర్న్ మ్యాన్ ఎప్పుడు వచ్చారు, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్లో అని చెప్పా. సో వాళ్ళని ఏమంటారు అంటే హోమోసెపియన్స్ అని అంటారు. ఒక వీడియో చూపిస్తాను మీకు, ఇదండి. సో హోమోసెపియన్స్. సో మనం ఎలా ఉన్నామో, సో ఆ పోస్చర్ ఎప్పుడు మొదలైంది అంటే అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్లో. అండ్ నెక్స్ట్ హోమో ఎరెక్టస్ ఇదిగోండి, స్ట్రైట్ కొంచెం బెండ్ అయ్యాడు అంతే. అంతకుముందు ఎలా ఉండేవాడు అంటే వాళ్ళు చిన్నగా ఉండేవాళ్ళు, చాలా పుట్టిగా ఉండేవాళ్ళు, ఫేస్ రౌండ్గా పెద్దగా ఉండేది. రాను 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 మన యాక్చువల్ హ్యూమన్ షేప్ ఎలా ఉందో అలా డెవలప్ అవ్వకుంటూ వచ్చారు. ఇదో ఇన్నోవేషన్ ఇన్ టూల్స్ అండ్ టెక్నాలజీ చెప్పే కదా, డిఫరెంట్ షేప్స్లో టూల్స్ చేయడం తయారు చేస్తారు. అండ్ బోన్ టూల్స్ చెప్పే కదా, యానిమల్స్ చిన్న ఇంక్లూడింగ్ నీడిల్స్, హార్పూన్స్, ప్యారల్ సైడెడ్ బ్లేడ్స్ అంటే రెండు పక్కల షార్ప్ ఉండేవి, ఫిషింగ్ టూల్స్, ఫిషింగ్ చేయడం కూడా నేర్చుకున్నారు, బరియన్ టూల్స్. సో ఇవన్నీ కొత్త టూల్స్ చెప్పాయి కదా. ఇవన్నీ ఏం లేదండి, బేసికలీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టోన్ ఏజ్ అంటే వాళ్ళ ఏన్షియన్ పీపుల్ వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ బట్టి డివైడ్ చేస్తారు. సో ఏమీ లేని ఇర్రెగ్యులర్ షేప్లో స్టోన్ చేసే వాళ్ళని లోయర్ ప్యాలియోలిథిక్ అంటారు. కొంచెం ఒక మోడరేట్ ఒక యావరేజ్ షేప్లో చేసే వాళ్ళని మిడిల్ ప్యాలియోలిథిక్, మంచిగా అక్యురేట్గా షార్ప్గా చేసే వాళ్ళని అప్పర్ ప్యాలియోలిథిక్, అంతే. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్యాలియోలిథిక్ ఏజ్. 3 ఫేజ్లు కంప్లీట్ అయిపోయాయి. ఇదిగోండి మేజర్ సైట్స్ ఆఫ్ అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్. సో అప్పర్ ప్యాలియోలిథిక్ వాళ్ళు చెప్పాను కదా, క్లైమేట్ చేంజ్ అయింది, చాలా ప్లేసెస్కి డైవర్స్ అయిపోయారు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోయారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఆ ఎవిడెన్స్ ఎక్కడెక్కడ దొరికాయి అంటే భీంబెటకాలో మధ్యప్రదేశ్లో చెప్పాయి కదా. ఏమేమి దొరికాయంటే హ్యాండ్ యాక్సెస్, క్లెవర్స్, బ్లేడ్స్, స్క్రాపర్స్ అండ్ ఫ్యూ బరీన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. సో ఇవన్నీ టూల్స్ అక్కడ ఆర్కియాలజీ వాళ్ళు ఎక్స్కవేషన్ చేసినప్పుడు దొరికాయి అన్నమాట. నెక్స్ట్ బెలాన్ చూడండి, మళ్ళీ బెలాన్ వచ్చింది. సోన్ వ్యాలీ, చోటానాగ్పూర్, మహారాష్ట్ర, ఒరిస్సా, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. పైనుంచి ఆంధ్రప్రదేశ్ కింద సౌత్ ఇండియాకి వచ్చారు. అండ్ బోన్ టూల్స్ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఫామ్ అయ్యాయి అంటే, ఎక్కడ దొరికాయి అంటే కర్నూలులోని ముచ్చట్ల చింతామణి గవి కర్నూలు దగ్గర ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ బోన్ టూల్స్ చెప్పాయి కదా, అవి అక్కడ దొరికాయి అన్నమాట. ఇక్కడ మ్యాప్ ఇచ్చాను చూడండి, బెలాన్ వ్యాలీ ఇంపార్టెంట్ చెప్పగా చూడండి. బెలాన్ వ్యాలీ, యమునా రివర్ ఇక్కడ ఉంది, గంగా ఇక్కడ ఉంది, అండ్ సోన్ వ్యాలీ. ఇక్కడ మెజారిటీ ఇక్కడే ఉండేవాళ్ళు, అంటే నార్త్ ఈస్టర్న్ ఇటుపక్క ఇక్కడ ఉంది చూడండి, కల్కట్టా, అహ్మదాబాద్ ఇటు సైడ్కి ఇక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం నేర్చేసుకున్నాం కదా, ఇప్పుడు సింపుల్గా నేర్చుకుందాం. లోయర్, మిడిల్, అప్పర్ ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటి. ప్యాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్, అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్లో లోయర్ ప్యాలియోలిథిక్లో ఏమైంది, అంత ఐసే ఉండింది. సో మూమెంట్ తక్కువ ఉండింది, కొన్ని ప్లేసెస్ మాత్రమే సూటబుల్. మిడిల్ ఏజ్ వచ్చేసరికి కొంచెం తగ్గింది, కొంచెం వామ్ అవడం, కానీ కంప్లీట్గా వామ్ అవ్వలేదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే అయ్యింది. అప్పర్ వచ్చేసరికి కంపారిటివ్లీ వామర్ అయిపోయింది, మ్యాక్సిమం లెస్ హ్యూమిడ్ కండిషన్స్, టెంపరేచర్ వామ్ అవడం, సో హీట్ అవ్వడం ఇలా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్లో ఉండే వాళ్ళని ఏమంటారంటే హోమో ఎరెక్టస్, అంటే ఇలా ఉండేవాడు, పూర్తిగా స్ట్రైట్ అవ్వలేదు, పూర్తిగా బెండ్ అవ్వలేదు. నెక్స్ట్ హోమో నియాండర్తల్స్ అంటే ఇలా
కొంచెం స్ట్రైట్ అయ్యాడు. నెక్స్ట్ మనకి అప్పర్ ప్యారలెల్కి వచ్చేసరికి హోమోసెపియన్స్ అంటారు, పూర్తిగా స్ట్రైట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ టూల్స్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. చెప్పే కదా, ఇవే అడుగుతారు ఎగ్జామ్లో. హ్యాండ్ యాక్సెస్, చాపర్స్ అండ్ క్లివర్స్. అండ్ మిడిల్లో ఫ్లేక్స్, బ్లేడ్స్, పాయింటర్స్, స్క్రాపర్స్ అండ్ బోరర్స్. నెక్స్ట్ అప్పర్ దాంట్లో బోన్ టూల్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు. నీడిల్స్, హార్పూన్స్, ప్యారల్ సైడెడ్ బ్లేడ్స్, ఫిషింగ్ టూల్స్, బరియన్ టూల్స్. సో ఇవన్నీ టూల్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ గివ్ యూ 2 seconds టైం. ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చెప్పాను కదా, ఈ టేబుల్లో కొన్ని చార్ట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు హిస్టరీ ఈజీగా నేర్చుకోవచ్చు. పేజీలు చదవాల్సిన అవసరమే లేదు. నేను చాలా జాగ్రత్తగా అండ్ చాలా డీటెయిల్గా టైం తీసుకొని మీకు ప్రిపేర్ చేస్తున్నానండి. సో ప్లీజ్ జాగ్రత్తగా ఈ మెటీరియల్స్ ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. మీ అందరికీ నచ్చినట్టుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ తెలుగు వాళ్ళ స్టూడెంట్స్కి చాలామందికి హెల్ప్ చేయండి. ఇట్స్ టోటలీ ఫ్రీ కోర్స్. సో ఎటువంటి పేమెంట్ అనేది తీసుకోరు. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ, యూ క్యాన్ డూ, బట్ దెర్ ఈస్ నో కంపల్షన్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో దొరుకుతాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తేజస్ క్లాసెస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే.